పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో, పేరెంట్స్ ఎడల ఎలా శ్రద్ధ కలిగి ఉంటారో, అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవునికి కూడా మనకు శ్రద్ధ ఉంది. మనల్ని ఈ లోకంలో పుట్టించాడు కాబట్టి మన ఎడల ఆయనకు శ్రద్ధ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం చూద్దాం. చూడండి, 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం మనం చూద్దాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఎక్కడ ఆదరించబడతారంటే, ఈరోజు దేవుడు తన పిల్లల్ని ఎక్కడ ఆదరిస్తాడు అంటే, లోకంలో ఆదరణ లేదు, ఎక్కడ చూసినా సంతోషం లేదు, ఎక్కడ చూసినా ఆనందం లేదు, ఎక్కడ చూసినా సమాధానం లేదు. దేవుడు ఎక్కడ చూసినా పాత నిబంధనలో మనకు చూస్తే దేవుడు ఎక్కువగా తండ్రిగా మనకు తండ్రిగానే కనబడతాడు. కానీ ఇక్కడ మాత్రము తల్లిగా కనబడతాడు. చూడండి, బైబిల్లో మనం చూస్తే ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను. ఈరోజు మన పిల్లలు మనం చూస్తే తండ్రి కంటే కూడా, బంధువుల కంటే కూడా తల్లి ఒడిలోనే నేను చూస్తూ ఉంటాను. కొంతమంది పిల్లలు ఎలాగా ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయలేరు. ఒక తల్లి మాత్రమే ఆ పిల్లోడిని చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. తల్లి మాత్రమే సరైన దారిలో, ఆ చిన్న వయస్సులో తల్లి చాలా చక్కగా ఆ పిల్లవాళ్ళను చూస్తుంది, ఆదరిస్తుంది, ఏడుస్తుంటే ధైర్యపరుస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనం చూస్తే ఒక తల్లిలాగా, దేవుడు సంఘము తల్లి అవుతే దేవుడు తండ్రిగా ఉంటాడు. ఇక్కడ చూడండి, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎక్కడ ఆదరిస్తాడంట? యెరూషలేములో ఆదరిస్తాడంట. ఎక్కడ ఆదరిస్తాడంట? యెరూషలేం అనగా దేవుని సంఘం. యెరూషలేం అనగా ఏంటి చెప్పండి? సంఘం. దేవుని సంఘంలో ఎటువంటి సమస్యల్లో వచ్చిన వారైనా, ఎటువంటి కన్నీళ్ళలో వచ్చిన వారైనా, వాళ్ళ అన్యజనులైనా, దేవునికి దూరమైన వారైనా, దేవునికి ఎడబాసిన వారైనా, అనేక ప్రజలు ఎవ్వరు దేవుని సన్నిధికి వచ్చినా వారిని నేనేం చేస్తాను? ఆదరిస్తాను. ఆదరణ లేని వారికి దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను ఆదరించేదను అంటున్నాడు. బైబిల్లో ఆదరణకర్తకు ఒక పేరు ఉంది. ఆయనకి ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడికి ఆదరణకర్త, ఆదరించేవాడు. ఒకరోజు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే ఒక ఆయనకంట బాగా కలవరంలో ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడు? చాలా కలవరంలో ఉన్నాడు. బాగా హృదయం అంతా కలవరంతో ఉంది, మనసంతా కలవరంతో ఉంది. ఆ వాక్యం ఎప్పుడైతే చదివాడో ఆయనకు అస్సలకి ఇష్టం లేదంట. దేవుని వాక్యమైనా, ప్రార్థన అయినా, దేవునితో సహవాసమైనా, ఆయన దేవునితో సంబంధం అంటే అసలుకి ఇష్టం ఉండేది కాదంట. ఒకరోజు వాక్యం తీసంగానే మీ హృదయాల్లో కలవరపడనీయకండి అన్న వాక్యం వచ్చిందంట. అంటే ఆయన హృదయంలో ఏముంది అంటే, ఈ వాక్యం నాతో మాట్లాడుతూ ఉంది ఏంది, నా హృదయంలో కలవరాలు ఉన్నాయి, ఈ వాక్యానికి ఎట తెలుసు, నా హృదయంలో ఉన్నాయని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది, దేవుడు వాక్యం ఇది, దేవునిది ఇది, నా హృదయంలో నా సమస్యల గురించి కూడా మాట్లాడుతుంది. ఇక్కడ మనం చూస్తే ఒకని తల్లి నేను ఈ రోజుల్లో అన్ని ప్రేమల కంటే మంచిగా ఈ లోకంలో చెప్పాల్సింది ఏంటంటే, తండ్రి కంటే, బంధువుల కంటే, ఆ లోకంలో ఉన్న వారందరికంటే కూడా తల్లి యొక్క ప్రేమే చాలా శ్రేష్టమైనది. అన్ని ప్రేమల కంటే ఏంటి చెప్పండి? తల్లి ప్రేమే చాలా విలువైనది అని చెప్తారు. లోకం కూడా చెప్పింది. మొదటి మాట, ఒకని తల్లి ఆదరించినట్టుగా ఆదరిస్తాను. రెండోది మనం చూస్తే 49వ కీర్తన 14-15 వచనాలు చూడండి. 49వ కీర్తన, 45వ కీర్తన చెప్పానా? నేను తప్పు చెప్పినట్టుంది. యెషయా గ్రంథం 49:14-15 వచనం. యెషయా గ్రంథము 49:14-15 వచనాలు చూద్దాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కనికరింపకుండా
తన చంటి పిల్లను మరచున తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు నేను నిన్ను మరవను అంటాడు దేవుడు. ఈ మధ్యలో ఈ వారంలో నేను చూసినప్పుడు వాట్సాప్ ఇది న్యూస్లో చూసినప్పుడు కనేసి హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయిన తల్లి. ఎవరు వదిలేసిపోయారు చెప్పండి? ఈరోజు తల్లి ప్రేమ కూడా పిల్లలకు దూరం అవుతున్న రోజుల్లో మనం ఉంటాం. ఇక్కడ దేవుడు అంటాడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా ఒకవేళ మరచెతురేమో కానీ నేను నిన్ను మరవును అంటే తల్లి ప్రేమ కూడా ఈ రోజుల్లో చూస్తే ఎంతోమంది ప్రేమ లవ్లు అలా చేసుకొని కూడా డెలివరీ అయ్యి హాస్పిటల్లో పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో తల్లి ప్రేమే అన్నిటికన్నా విలువైందంటే ఆ ప్రేమను కూడా నోచుకొని రోజుల్లో మనం ఉంటున్నాం. ప్రభు అంటాడు, సియోను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అంటారు. కొన్నిసార్లు మన కలిగే శ్రమలు బట్టి, మన కలిగే కష్టాలు బట్టి, మన కలిగే సమస్యలు బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నా ఎడల శ్రద్ధ చూపట్లేడు, దేవుడు నా ఎడల పట్టించుకోవట్లేడు అని చాలాసార్లు మనం అంటూ ఉంటాం. మొదటి మాట మనం చూస్తున్నాం, ఒకని తల్లి ఎలాగైతే నేను ఆదరిస్తుందో, ఒకని తల్లి ఒకని ఎడల ఎలాగ శ్రద్ధ చూపుతుందో, ఒకని తల్లి ఎలా ఆ ప్రేమ స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం. మొదటి మాటలు మనం చూస్తే, ఒకని తల్లి ఆదరించినట్లుగా, ఒకని తల్లి ధైర్యపరిచినట్లుగా, ఒకని తల్లి ఒకని ఎడల ఎలాగ ప్రేమ చూపిద్దో అలాగ ప్రేమ చూపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి మాట యెషయా గ్రంథంలో మనం చూసాము, ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాను అని అంటున్నాడు. ఒకరోజు దేవుని యొక్క వాక్యంలో ఇంకో మాట కూడా చూస్తే, కీర్తనకారుడు కూడా అంటాడు. చూడండి ఈ మాట, కీర్తన 27:10 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా, మనుషులు చేరదీయకపోవచ్చు, తల్లిదండ్రులే చేరదీయకపోవచ్చు, తోబుట్టులే చేరదీయకపోవచ్చు, అన్నదమ్ములే చేరదీయకపోవచ్చు. ఇక్కడ అంటున్నాడు, నా తల్లిదండ్రులే ఒకవేళ నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు. మనుషులు చేరదీయకపోవచ్చు, తల్లిదండ్రులు కొన్నిసార్లు తల్లిదండ్రులే చేరదీయకపోవచ్చు, తల్లిదండ్రులే వదిలేయొచ్చేమో, కానీ దేవుడు నన్ను చేరదీస్తాడు. దావీదు ఎలాంటి వాడంటే, అన్నదమ్ములు దావీదుకు తల్లిదండ్రులు 8 మంది అన్నదమ్ములు ఉంటారు. ఈ వాళ్ళందరిలో కంటే దావీదు అందరి చేత తృణీకరించబడిన వాడుగా ఉంటాడు, అందరి చేత ఆ ఊరికి గొర్రెలు కాస్తున్న వాడుగా ఉంటాడు. తల్లి యొక్క ప్రేమ అంత నోచుకున్నవాడు కాదు, తండ్రి యొక్క ప్రేమ కూడా అంతగా ప్రేమించిన వ్యక్తి కూడా మనకు కనబడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టినా, నా తల్లిదండ్రులు నాకు దూరంగా ఉన్నారు, నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయే పరిస్థితులు కనబడుతున్నారు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన నన్ను చేరదీస్తాడు, నన్ను చేరదీస్తాడు. హల్లెలూయా. ఎవరు చేరదీస్తారంట? ఈరోజు ఈ ప్రేమ మనం చూస్తే తల్లిదండ్రులు విడిచిపెట్టే సందర్భాలు కూడా ఉంటాయని బైబిల్ చెప్తా ఉంది. కానీ అన్ని ప్రేమల కంటే తల్లిదండ్రుల ప్రేమే చాలా విలువైనదంటే ఆ ప్రేమ కూడా దూరమయ్యే రోజులు ఉంటాయని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, ఒకవేళ వాళ్ళే నన్ను చేరదీయకపోయినా, ఒకవేళ వాళ్ళే నన్ను పట్టించుకోకపోయినా, ఒకవేళ వాళ్ళే నా ఎడల జాలి పడకపోయినా, ఒకవేళ వాళ్ళే నన్ను దూరం చేసినా కానీ యెహోవా నన్ను చేరదీస్తాడు, యెహోవా నన్ను పట్టించుకుంటాడు, యెహోవా నా ఎడల శ్రద్ధ చూపుతాడు. ఈరోజు పిల్లల విషయంలో ఏ అవసరం వచ్చినా, ఏ అక్కర వచ్చినా పిల్లలకి తల్లిదండ్రులే అవసరాలన్నీ తీర్చేవారుగా ఉంటారు, అక్కర్లు తీర్చేవాడుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమ కూడా దూరమవుతున్న రోజుల్లో ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒకని తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో, ఒక తల్లి ఎంతగా పిల్లల్ని ఎలాగా ప్రేమిస్తుందో ఆ ప్రేమను దేవుడు దానికంటే చాలా విలువైన ప్రేమ, ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నిటికంటే కూడా యేసయ్య అలాగ మనను ఆదరిస్తాడని చెప్తుంది. ఎప్పుడు ఆదరిస్తాడంటే, ఎక్కడ ఆదరిస్తాడంటే యెరూషలేం. అంటే ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. మీరు ఆయన యొద్దకు, బైబిల్ చెప్తుంది, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. మొన్న ఒక ఆమె నాకు ఈ మధ్యలో ఫోన్ చేసి, అయ్యా ఒక 7 సంవత్సరాల క్రితము, 8 సంవత్సరాల క్రితము భయంకరంగా ఆపరేషన్ అయింది, క్రైస్తవురాలి.
మన దగ్గరికి రాదు. కానీ ఈయన బాగా నొప్పితో భయంకరంగా ఆపరేషన్ అయ్యి తట్టుకోలేని నొప్పి అంతా తట్టుకోలేకపోతుంది. యేసుప్రభు పటాలు పట్టుకొని కూడా భయంకరంగా ఏంది వాటిని ఎంత పూజిస్తున్నా రాత్రి అంతా ఏ మేలు చేయలేదు. ఉదయకాలం మనకు తెలిసిన విశ్వాసులే ఫోన్ చేస్తే, అన్న ఇట్లుంది పరిస్థితి అని ఫోన్ చేస్తే వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. రాత్రి అంతా బాధతో ఉంది, రాత్రి అంతా నొప్పి తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసి వచ్చానో అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు దేవుడు. మళ్ళా ఇప్పుడు 8 సంవత్సరాలు ఎన్నిసార్లు దేవుని దగ్గర ఉన్నా ఆమె రాలేదు. ఇప్పుడు మళ్ళీ అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు రామంటుంది. మళ్ళీ నేను ఫోన్లో ప్రార్థన చేశాను. ఎందుకంటే మనుషులు ఎలాగ దేవుని వాడుకుంటారంటే అవసరానికో అక్కరకో అవసరం తీరేదాకా, రోగం తీరేదాకా దేవుని వాడుకుంటున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. కానీ దేవుడు ఎంత కనికరం గలవాడంటే ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా ఏం చేస్తారంటే చెప్పండి, ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా, ఒకరిని ధైర్యపరిచినట్లుగా, ఒకరిని బలపరిచినట్లుగా, ఒకరిని మేలు చేసేది ప్రేమగా యేసయ్య ప్రేమ ఉంటుందని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట చూస్తే ఒకరిని తల్లి ఆదరించినట్లుగా ఏం చేస్తారంటే చెప్పండి, తల్లి, అందుకే చెప్పిన తల్లి ప్రేమ చాలా శ్రేష్టమైంది. మన ముందు చూసుకోవా.